నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. మేయర్ దేవరకొండ సుజాత అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగరపాలక సంస్థ అన్ని డివిజన్ల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ప్రవేశపెట్టిన 150 తీర్మానాలను అజెండాగా ప్రకటించగా అన్ని తీర్మానాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. అజెండాలోని అన్ని అంశాలు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య భద్రత, నగరాభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నామని మేయర్ తెలియజేశారు. వ్యాపారాలు కావచ్చు, స్థానికులు కావచ్చు, పార్కింగ్ ఇబ్బందులు చెప్పని చెప్పడం జరుగుతున్నాం. పెట్టుకోవచ్చు, లోపల చాలా స్థలం ఉంది. షాపుల నుంచి ఆ ఎదురుని 10 రోజులు ఉంటుంది. 20 రోజులు మనం క్లీనింగ్ చేసుకోవచ్చు కదా. కాగా పలు అంశాలపై అధికార ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొనగా అన్ని అంశాలకు ఆమోదం వచ్చిందంటూ మేయర్ సమావేశాన్ని ముగించడం విశేషం. ఈ సమావేశంలో కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ సయీద్ తహసీన్, కోఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్థలమైనటువంటిది నారాయణ ఇరిగేషన్ సొసైటీ పట్టాభూమి ఏదైతే పట్టాభూమి మధ్యలో ఉంది కాబట్టి వారి ఇంజనీరింగ్ లో ఉంది. మిగిలినంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇది ఈ 40 సెంట్ల స్థలం ఏదైతే ఉందో దాన్ని మనకి ప్రభుత్వం జీవోఎస్ నంబర్ 571 అందరికీ కావాలని కాపీలు అందజేస్తాము. జీవోఎస్ నంబర్ 571 డేటెడ్ 14/9/2012 రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు జీవో ఇష్యూ చేసి ఉన్నారు. ఇదేంటంటే గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ కింద యూనిఫామ్ గైడ్లైన్స్ విత్ రిగార్డ్ టు గవర్నమెంట్ ల్యాండ్ టు బి అలాటెడ్ ఫర్ వేరియస్ పర్పసెస్ టు డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్టెంట్ అండ్ రేట్ ఆర్డర్స్ అని చెప్పి జీవోఎస్ నంబర్ 571 ఇచ్చారు 2012లో. ఆ జీవోని అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జీవోకి అనుగుణంగా దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారము ఈ ఎలిగెన్స్ సొసైటీ వారు తహసీల్దార్ అర్బన్ వారికి నవంబర్ 14, 2020 జరిగేటువంటి ప్రక్రియ. ఈ స్థలం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించింది కాదు, ఇది రెవెన్యూ భూమి. ఫైలింగ్ షేర్ చేసింది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా జీవోఎస్ నంబర్ 571 ప్రకారం ఏ పద్ధతి ప్రకారం అయితే జరగాలో ఆ పద్ధతి ప్రకారం చేసిన తప్ప ఇందులో ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరు చేయలేదు, మున్సిపల్ కార్పొరేషన్ అందుకంటే చేయలేదు. ఇది రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రొసీజర్ లో భాగంగా కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలి కాబట్టి తహసీల్దార్ అర్పణ వాల్సినటువంటి రిపోర్ట్ ప్రకారం కౌన్సిల్ ముందు తీసుకురావడం జరిగింది. 496 కేసులో వాటర్ వారికి సంబంధించిన వనరులు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ప్రభుత్వం స్పష్టంగా చేసి కానీ ప్రస్తుతం భూమి రెవెన్యూ అధికారులు కాలువలు సెలవులను ఉడికించినప్పుడు కానీ ఏ ప్రైవేట్ సంస్థగా కేటాయించడం చట్టపరమైన కారణం చెప్పని సుప్రీంకోర్టులో మీకు వ్యాఖ్యానిస్తున్నారు సార్. మీరు అది చూసే